ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతా కుమారి గారు గొల్లమామ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రుల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి ఇన్వైట్ చేసుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాలమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మనకి నక్షత్ర మిత్రులు అందించిన ప్లైడియన్స్ మాస్టర్స్ కి, సేత్ మాస్టర్, రామ్తా మాస్టర్, మహతార్ బాబాజీకి, అలాగే ఫర్ యూ మీకోసం ఛానల్ వారు మరి ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారికి, వారి బృందానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇవాళ సంఘీభావం కోసమే భూమి దీక్ష. భూమాత ఎప్పుడు ఎంతో సమర్థవంతంగా ఈ భూమి మీద ఎలా ఉండాలో అన్ని ఆ భూమాత ఎప్పుడు కూడా సంఘీభావం కోసమే భూమాత ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుందట. మరి ఇక్కడ సంఘీభావమే లోపం వచ్చేసింది, అంతా లోపమే. మరి అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశం ఎవ్వరికీ ఉండట్లేదు. ఇండివిజువల్ కోసమే ఆరాట పడుతున్నారు. ఆ ఆరాటంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘీభావం కోసమే భూమి దీక్ష తీసుకుందంట. ఇంకా అందాలు చిందించే ఈ భూమి ఓ మహోన్నతమైన పెన్నిది. విశ్వవాసులు ఎందరో భూమి ఆకర్షిస్తుంది. ఆ అందాలు మీ ఉనికిలోంచి కూడా ఉప్పొంగాలి. భూమికి మరింత శోభను తెచ్చిపెట్టాలి. మరి ఎందరో మహానుభావులు అందరూ కూడా ఈ భూమి మీదే ఏది నేర్చుకోవాలన్నా, మన ఆధ్యాత్మిక సంపద మరి పెంపొందించుకోవాలన్నా ఈ భూమే పాఠశాల. మరి ఈ పాఠశాలకి రావడానికి ఎంతో మంది ఉప్పొంగిపోతూ ఉంటారట పైలోకం నుంచి ఈ భూమి మీదకి రావడం కోసం. మీ వెనుకలోంచి కూడా ఉప్పొంగాలి. భూమికి మరింత శోభను తెచ్చిపెట్టడమే మీ ఆశయం కావాలి. మరి మనము శోభ కలిగి ఉంటే భూమి మాత కూడా శోభ కలిగి ఉంటుంది. ఇప్పటికీ మీ బాధ్యతను మేము మీకు గుర్తు చేశాం. మీ మహోన్నత స్థితిని అందుకునే బాటల్లోనే మీరు నడుస్తున్నారు. మీకు మా అభినందనలు. మీ భూమి కోసం మీరు ఏం చేద్దామనుకుంటున్నారు, ఎలా చేద్దామనుకుంటున్నారు అని ప్లైడియన్స్ చెప్తున్నారు. మీ బాధ్యతలన్నీ కూడా మీరు మర్చిపోయారు భూమి మీదకి వచ్చి. అవన్నీ కూడా మేము గుర్తు చేశాం. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. అనుక్షణము అత్యుత్తమమైన వాటిని మీరు స్వీకరిస్తూ ఉండాలని మేము మీకు బోధించి ఉన్నాం. మీరు సమీకరించుకున్న శక్తినే మీ పుట్టిల్లైన భూగ్రహానికి పంచుతూ సర్వతోముఖాభివృద్ధికి మీరు తోడ్పడాలి. ఇది మీ పుట్టిల్లు. భూమాత అంటే పుట్టిల్లు, మన తల్లి. మరి ఆ తల్లి రుణం తీర్చుకోవాలంటే మీరు ఈ భూమి మీద ఏం చేయడానికి వచ్చారు, అది ఖచ్చితంగా మేము గుర్తు చేస్తున్నాము. దాన్ని మీరు ఆచరణలో పెట్టాలి. ఈ భూమి మీద నడుస్తూ పరమ పవిత్ర స్థలంగా దీన్ని ఉంచుతూ అక్కడ జీవించడమే ఓ భాగ్యం. మరి భూమాత ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రమైన భావాలు మీలో ఉద్భవించాలి. ఆ భూమితో అందుకనే ఆ భూమాతతో అనుసంధానమై ఉండాలి. భూమిని మనకి ఎన్నో వనరులు ఇస్తుంది. ఆ భూమాతకి కృతజ్ఞత చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా. మరి ఆ భూమితో అనుసంధానం అవ్వడమే మహాభాగ్యము. ఆ భూమి నుంచే మనం ఉద్భవించాము. ఆ తల్లి గర్భం నుంచి మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళిపోతాము, అమ్మ సన్నిధిలోకి వెళ్ళిపోతాం మళ్ళీ. అది గుర్తు చేసుకోండి అన్న విషయాన్ని మీలో ఎందరు చెప్పగలుగుతున్నారు, ఎందరికి తెలుసు ఈ విషయం? ఈ భావనే మిమ్మల్ని ఈ అందమైన భూమితోనే అనుసంధిస్తుంది. ఎప్పుడు కూడా భూమితో అనుసంధానమైనప్పుడే, ఆ భావనతో ఉన్నప్పుడే భూమాతకి ఎప్పుడు కృతజ్ఞతలు అందిస్తూ ఉంటారు. ఈ మహదా ఆలోచనలోనే, ఈ కార్యాచరణలోనే మీరు లీనమై ఉండాలి. ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఆ భూమాత యొక్క రుణం తీర్చుకోవడానికి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. కాంతిని మీరు ధరిస్తూ భూమికి అంతా ఈ వెలుగుల్ని అందిస్తూ ఉన్నారని సర్వదా సంకల్పిస్తూ ఉండండి. మీకు సంకల్ప శక్తి, ఎంతో అద్భుతమైన సంకల్ప శక్తి ఉంది. ఎప్పుడూ మీరు ఆ అనుభూతిని పొందుతూ కాంతి లోకాల నుంచి ఆ కాంతిని ఈ భూమి అంతటికీ కూడా ఆ కాంతి
వెలుగుల్ని ప్రసరిస్తూ ఉండడానికి సంకల్పిస్తూ ఉండండి. ఆ అద్భుతమైన వెలుగులు ఈ భూమిని త్వరలోనే నింపుతాయి. ప్రతి ఒక్కరూ కాంతి శరీరధారులుగా మారినప్పుడు భూమంతా కూడా కాంతితో శక్తివంతంగా నిండుతుంది. ఆ ప్రణాళికలో మీరందరూ కూడా ఉద్యుక్తులై ఉండాలి. ఓసారి పూర్తిగా ఆగి మళ్ళీ తీవ్ర వేగాన్ని అందుకోబోయే ప్రయత్నాన్నే భూమి చేస్తుంది. ఎప్పుడు కూడా భూమి తన పని ఆగకుండా చేస్తూ ఉంటుంది. అలా నింపాదుగా ఆగడానికి మీ సహాయం సహకారాన్ని మీరు భూమికి అందించగలగాలి. భూమి చెబుతున్న మాటలను మీరు వినగలగాలి. భూమితో కూడా మనం మాట్లాడగలుగుతామంట. భూమాత భూమాత ఎంతో చైతన్యాన్ని, మనకెంతో జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉందంట. ఆ భూమి నుంచి వినగలిగే సమర్థత కలిగి ఉండండి. ఇదంతా మీకు ఒక్క రోజులో లభించే విద్య కాదు. ఒక్క రోజులో అనుకుంటే వచ్చేది కాదు. అది సాధన ద్వారా మీలో అనంతమైన ప్రజ్ఞ మేలుకోవడం ద్వారానే ఈ స్థితులన్నీ మీరు అభ్యసించగలుగుతారు. ఎంతో నెమ్మదిగా సాధ్యపడే ప్రయత్నము. నెమ్మదిగా మనలో పరివర్తన వస్తుంది. ఒక్కసారి ఇలా అనుకున్నంత మాత్రాన వచ్చేది. భూమితో సంభాషించే సామర్థ్యాన్ని మీరు సాధించి దాంతో సామరస్యాన్ని సమీకరించుకోగలగాలి. ఆ భూమాతతో ఎప్పుడు సామర్థ్యం కలిగి ఉండాలి. అప్పుడే సామరస్యాన్ని అనుసంధానం చేసుకుంటాము. భూమాత ఎంతో జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటుంది. ఆ అందుకునే సమర్థత మనం పొంది ఉండాలి. ఎన్నో సూక్ష్మ జీవులకు మీ శరీరం ఆశ్రయం కల్పిస్తున్నట్లే ఈ భూమి ఎన్నో జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తుంది. మరి ఎన్నో సూక్ష్మజీవులు మన శరీరంలో ఆశ్రయించుంటాయంట. వాటన్నిటిని మనం పోషిస్తున్నాం. అలాగే భూమాత మరి ఈ భూమి మీద ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఉన్న ప్రజ్ఞా పాఠవాలు వంటివే భూమికి కూడా ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోగలగాలి. మీకు ఎన్ని ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయో అంతకన్నా 1000 రెట్లు ప్రజ్ఞా పాఠవాలు భూమాతకు ఉన్నాయంట. తన పిల్లల అభివృద్ధి వాళ్ళ అనుభవాల వల్లే కలుగుతుందని భూమాతకు తెలుసు. మరి భూమాతకు బిడ్డలమే కదా మనం అందరం కూడా. భూమాత అనుకుంటూ ఉంటుందట వాళ్ళ అభివృద్ధి మరి ఉన్నత స్థాయికి వెళ్తే మన తల్లిదండ్రులు, మన ఈ భూమి మీద తల్లిదండ్రులు మన అభివృద్ధిని చూసి ఎంతైతే ఆనందపడుతూ ఉంటారో భూమాత కూడా అందరి అభివృద్ధి కోసము ఆరాట పడుతూ ఉంటుందట. ఆ అమ్మ కూడా ఆనందపడిపోతూ ఉంటుందట. ఇంకా తన పిల్లల అభివృద్ధి వాళ్ళ అనుభవాల వల్లే కలుగుతుందని భూమాతకు తెలుసు. మరి వాళ్ళ యొక్క అనుభవాల వల్లే ఆనందపడుతూ ఉంటుందట. ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటే తన సంతానం బాధ్యతాయుతంగా తయారవ్వడానికి ఎన్నో విపరీత పరిస్థితులను తన బాహ్యంలో అంతరంలో కూడా ఎంతో ఓర్పుతో భూమి సహిస్తుంది. మరి తన పిల్లలు చేసే చెడు ప్రవర్తన అలాగే మంచి ప్రవర్తన ఎవరు ఏ విధంగా చేసినా ఎంతో ఓర్పుతో సహనంతో భరిస్తూ ఉంటుందట. తన బిడ్డలే కదా అని. ఇక పరిస్థితులు విషమించినప్పుడు మానవులకు బాధ్యతా పాఠాలను నేర్పడానికి భూమి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. ఇక ఎంత చెప్పినా వినకపోతే ఏమవుతుంది? అప్పుడు మనకు పాఠాలు నేర్పించడానికి ప్రకృతి వైపరీత్యాన్ని సృష్టిస్తుందట. దాని వల్లన్నా పాఠాలు నేర్చుకుంటారు, జ్ఞానాన్ని పొందుతారు అని. ఇక పరిస్థితులు విషమించినప్పుడు మానవులకు బాధ్యతా పాఠాలను నేర్పించడానికి భూమి ఏం చేయడానికన్నా సిద్ధపడుతుంది. దివ్యత్వం తొణికిసలాడే తన మానవత్వపు ప్రేమతో తన దివ్యమైన గురుతర బాధ్యతతో తన పట్ల అగౌరవం చూపించిన వారికి తన రహస్యాలను అన్నిటినీ తానే ఇప్పి చెబుతూ మానవతను తీర్చిదిద్దుతుంది. తను ఎన్నో రహస్యంగా ఉంచుకుంటుందట. మనకి మరి అగౌరవపరచడానికి ప్రయత్నం చేస్తే అమ్మ తట్టుకోలేదట. అప్పుడు వెంటనే ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనకు బుద్ధి చెబుతుందట. అందులోంచి జ్ఞానం నేర్చుకుంటారని. మానవ చైతన్యంలో తీవ్రమైన పరిణామం ఏర్పడేలా కొన్ని గంటల వ్యవధిలో కొన్ని కోట్ల మందికి మరణాన్ని చేకూరుస్తూ భూమి తన రూపురేఖలను మార్చుకోవచ్చు. మరి ఇంకా మితిమీరిపోతే ఏమవుతుంది? మరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఒక మరి భూకంపం వచ్చిందంటే ఆ భూకంపంలో ఎంతో మంది కూరుకుపోతారు. సునామీ వచ్చిందంటే ఎన్నో కొన్ని జీవులు మానవులతో సహా మటాసు అయిపోతారు. ఆ భూమాత తలించుకుంటే ఒక్క నిమిషంలో మటాసు చేసేయగలిగే సమర్థత కలిగి ఉంది. కానీ ఓర్చుకుంటుంది. అయ్యో మానవులు మారుతారు, వాళ్ళలో పరివర్తన వస్తుంది. కానీ అధిగమించితే
ఆమె ఊరుకోదట, సృష్టించేస్తుందట ప్రళయాల్ని, రూపురేఖల్ని మార్చేస్తుందట ఒక్క నిమిషంలో. ఇట్లాంటి ఉపద్రవాలు కేవలం వార్తల కోసమే, మరి ఎక్కడో మాత్రమే సంభవిస్తాయని మీరు అనుకోవచ్చు. ఎక్కడో వార్తల్లో వింటున్నాం, మన దాకా వస్తుందా అని అనుకోవచ్చు మీరు. కానీ ఎప్పుడో వార్తల్లో వినేవాళ్ళము, కానీ విన్న వార్తలన్నీ కూడా మన మధ్యలోనే జరుగుతున్నాయి, ఎన్నో చూస్తున్నాం మనం. అలా అనుకుంటున్నారేమో, ఆ వార్తల్లో విన్నాయన్నీ కూడా మీకు కూడా సంభవించవచ్చు ఆ విధంగా ఉంటే. అలాంటివి మీ దరిదాపుల్లో జరగకపోవచ్చని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీరు ఉన్న ప్రాంతం ఎలాంటి ఉపద్రవానికి లోనైతే మీ పరిస్థితి ఏమిటో ఎప్పుడైనా మీరు ఊహించారా? అలాంటి వార్తల్లో విన్నవా మీకు దగ్గరలో వస్తే అలాంటి ఉపద్రవాన్ని తట్టుకునే శక్తి మీకుందా? జీవితానికి మీరు ఆపాదించుకుంటున్న విలువలు ఏమిటి? భూమి మీద నేర్పుతున్న పాఠాలను గురించి మీరు ఏనాడైనా ఆలోచించారా? భూమాత దగ్గరికి వచ్చారు, ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద ఎంతో మంది ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారు. ఏ పాఠాలను నేర్చుకుంటున్నారు? ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించారా? ఆధ్యాత్మిక పాఠాలే మీకు శాశ్వతం అనుకుంటున్నారా? ఇక్కడ భూమి మీద ప్రాపంచికమైన పాఠాలే శాశ్వతం కాదు, ఆధ్యాత్మిక పాఠాలే శాశ్వతమైనవి. మరి దేని వెంట పడుతున్నారు మీరు? ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము? ఒక్కసారి ఆలోచన చేయండి. గత 20 ఏళ్ల నుంచి ఇట్లాంటి విషయాలే వార్తల్లోకి చోటు చేసుకుంటూ ఉండడాన్ని మీరు గమనిస్తూనే ఉండవచ్చు. వాతావరణ కాలుష్యము తీవ్రతరం అయిపోతున్న విషయాన్ని మీరు గుర్తిస్తూనే ఉండవచ్చు. త్వరలోనే వాహనాల నియంత్రణ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ వాహనాల వల్ల ఆకాశాన్ని ఎంతో కలుషితం చేసేస్తున్నాము, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ వాహనాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే భూమి భరించలేకపోతుంది. ఈ భూమాత ఈ పంచ వాయువుల్ని మరి కలుషితం చేసేస్తున్నాడు ఈ మానవుడు. ప్రకంపనాల సామర్థ్యం మారితే ఎన్నో పరివర్తనలు కలుగుతాయి. ఈ ప్రకంపన సామర్థ్యం, ఎందుకంటే శబ్ద కాలుష్యం అయిపోయింది. ఎంతంత ఆకాశంలో శబ్దం ద్వారా ఎంతో కాలుష్యం చేస్తున్నాం. అలాగే మాటల ద్వారా కాలుష్యము, వాయు కాలుష్యము, అంతా కాలుష్యం జరిగిపోతుంది. మీ ఎరుక పెరుగుతుంది. భూమిని ఓ ఘనపదార్థంగా మరికొన్ని విధాలుగా నిర్వచించే మీ పదపదాలన్నీ మాయమైపోయి మీ పరిధులు విస్తృతమవుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే మీకు అవగాహన వస్తుందో, భూమి ఘనపదార్థమే కాదు, భూమికి కూడా మనకులాగే ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవన్నీ మీకు అర్థమవుతాయి. మీ పరిధులన్నీ విస్తృతమైనప్పుడు, మరి ఒక పరిధి పెట్టుకుంటున్నాం కదా, ఆ పరిధులన్నీ విస్తృతమైనప్పుడు అన్నీ మనకు అర్థం అవుతాయి అంటున్నారు. ఇంకా మంచి విలువలు మీ జీవితంలో ప్రతిష్ఠింపబడకపోతే భూమి తన అవ్యాజమైన ప్రేమతో మానవ శుభేచ్ఛ కోసం తన ప్రకంపనాలను చెంచుకునే ప్రయత్నంలో మహాభయంకరమైన ప్రళయాలను కూడా తనలో జరపవచ్చు. ఇంకా మార్పు రాకపోతే, మీలో మార్పు రాకపోతే ఎన్నో ప్రళయాలను సృష్టించగలిగే శక్తి భూమాతకు ఉంది. మరి అలాంటి ప్రళయాలు సృష్టించినప్పుడన్నా మనకి జ్ఞానం వస్తుందని అమ్మ అలా ప్రళయాలను సృష్టించడానికి తన ప్రయత్నం చేస్తూ ఉంటుందట. ప్రక్షాళన కార్యక్రమాన్ని స్వయంగా ఆ విధంగానన్నా ప్రక్షాళనం చేస్తుందంట అమ్మ. స్వయంగా తానే చేపట్టవచ్చు. ఓ పూటలో కొన్ని కోట్ల మంది భూమి మీద నుంచి తుడిచిపెట్టుకుపోతారు. ఒక్కసారి తలంచుకుంటే అమ్మ కొన్ని కోట్ల మందిని తుడిచిపెట్టుకునేలాగా చేసేస్తుందట. అప్పుడు మిగిలిన వాళ్ళంతా కళ్ళు తెరుస్తారు. మిగిలిన వాళ్ళకి కళ్ళు తెరిపిస్తుందట. అమ్మో, ఇంతమంది ఇలా అయిపోయారు, ఆ భూమాత ఆగ్రహించిందంటే మనం ఏమీ చేయలేము. సవ్యంగా ఆలోచనలు చేయడం ప్రారంభిస్తారు. మానవ స్వభావాల్లో ఏర్పడే పరిణామాలే భూ పరిణామాలను శాసిస్తాయి. మీ ఎదుగుదలే భూమి ఎదుగుదల అవుతుంది. మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో జ్ఞానంతో, అది భూమాత కూడా ఎదుగుతూ ఉంటుంది. ప్రస్తుతం సంఘీభావం కోసమే భూమి ప్రయత్నిస్తుంది. సంఘీభావం, అందరూ మిత్రులుగా ఉండాలి. అందుకనే పత్రి గారు మిత్రత్వం గురించి ఈ భూమి మీదకి వచ్చారు. సంఘీభావంగా ఉండాలి. పిరమిడ్ అంటేనే వసుదైక కుటుంబము. మరి అందరూ ఇక్కడ కుల మత భేదాలు ఏమీ లేవు. వసుదైక కుటుంబంగా ఒక సంఘీభావం కలిగి ఉండాలి. భూమి ప్రేమేక జీవి. తమను తాము ప్రేమించుకోగలిగిన వాళ్ళనే భూమిని ప్రేమించగలరు. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని ద్వేషించుకుంటాం కదా,
మరి ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ మరి మన ఇంటిలోని వారిని కాకుండా బయట వాళ్ళని అలాగే సరళ జీవకోటిని ప్రేమించినప్పుడే భూమాతను ప్రేమించగలుగుతామంట. మీలో ఆ ప్రేమ అనే బీజమే లేకపోతే ఇంకేం చేయగలుగుతారు మీరు? ఎప్పుడూ కాఠిన్యంగానే ఉంటారు. భూమిని ప్రేమించగలరు. భూమికి మీకు మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. భూమే మీరు, మీరే భూమి. మీరే భూమి. ఈ భూమి నుంచే కదా బీజం ఉద్భవించింది. భూమే మనందరికీ తల్లి. సకల జీవకోటికి భూమాతే తల్లి. మరి ఎప్పుడైతే ఆ తల్లితో మనం అనుసంధానమై ఉంటామో అప్పుడు భూమాతనికి ప్రేమని అందిస్తూ ఉంటాము. మరి భూమి మీద సకల జీవకోటి తన బిడ్డలే కదా. భూమి మీద జరిగే మార్పులు వ్యవస్థలను పునర్నిర్మిస్తాయి. బీమా కంపెనీలు బ్యాంకింగ్ వ్యవస్థలతో అనూహ్యమైన మార్పులు రావచ్చు. ఇలాంటి బీమా కంపెనీలు మరి జెండా ఎత్తేస్తున్నారు. ఎంతో డబ్బుకు ఆశించి మరి ఎన్నో పెట్టుబడులు పెట్టి ఎన్నెన్నో కొత్త కొత్త వ్యాపారాలన్నీ చేసి నష్టపోతూ ఉన్నారు. అవన్నీ కూడా ఇక ఉండవు. ఆ సమస్యల నుంచి కూడా దూరం అయిపోతారు. సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల వల్లే మానవత ఎదిగి శుభేచ్ఛ ఏర్పడి స్త్రీ పురుషుల మధ్య సామరస్యము, సహాయ సహకారాలు, పీడితుల్ని ఉద్ధరించడం లాంటి ఉన్నత ఆశయాలు మానవుల్లో ఏర్పడతాయి. ఆ ఆశయాల వల్లే మానవుల్లో సంఘీభావం సంభవిస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి అధర్మం వ్యతిరేగినప్పుడు ఒక్కొక్క మహాత్ముడు భూమి మీదకు ఉద్భవించినట్టే ఆ ప్రకృతి మాటతో కూడా ప్రకృతి వైపరీత్యాన్ని సృష్టించి మరి ఆ వైపరీత్యాలు వచ్చినప్పుడే బుద్ధి తెచ్చుకుంటాడంట మానవుడు. కొంత కాపోయినా కొంతన్నా మార్పు వచ్చి స్త్రీ పురుషుల మధ్య సామరస్యము, సహాయ సహకారాలు అన్నీ అందుకుంటారు. పీడితుల లాంటి ఉన్నత ఆశయాలు మానవుల్లో ఏర్పడతాయి. ఆ ఆశయాల వల్లే మానవుల్లో సంఘీభావం సంభవిస్తాయి. అప్పుడు మాత్రమే సంఘీభావం వస్తుంది మానవుల్లో. మీ శరీరాల్లో మీ భూమిని మీరు గౌరవించుకోగలగాలి. వీటిల్లో ఏది లేకున్నా మీ జీవితం ఉండదు. మీ శరీరాలను, మీ భూమిని కూడా మీరు ప్రేమించుకుంటూ ఉండాలి. గౌరవించుకుంటూ ఉండాలి. వీటిల్లో ఏది లేకున్నా మీకు జీవితమే ఉండదు. మీ దేహము, మీ గ్రహమే మీకు లభించి ఉన్న మహోన్నతమైన కానుకలు. మీ దేహము, మీ గ్రహమే అంటే ఏ గ్రహం నుంచి వచ్చామో ఆ గ్రహం నుంచి ఎంతో మనం కాంతిని పొందుతాము. అది మహోన్నతమైన కానుకలు అవన్నీ కూడా. ఈ రెండిటికి ఓ పవిత్రతను మీరు ఆపాదించుకోవాలి. ఓ స్పందన మీ దేహాల్లో, మీ గృహాల్లో ఏర్పడాలి. మీ భూమిని ఈ స్పందన ఆక్రమించాలి. మీ గృహాల్లో కూడా ఆ స్పందన, ఆ భూమాతతో స్పందన. చూడండి, భూమితో కాళ్ళు కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ భూమికి మనకి దూరం చేసేసుకుంటున్నాము. మనకి టార్కాన్ గారు చెప్తారు హృదయ జ్వాలలో. భూమాతతో అనుసంధానం అవ్వకపోతే కాళ్ళు చురుకులు, అలాగే కాళ్ళకు సంబంధించిన వ్యాధులతో బాధపడతారని. ఎందుకంటే ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాము. భూమాతకి దూరం అయిపోతున్నాము. మరి ఆ విధంగా కాకుండా భూమితో అనుసంధానం అవ్వాలి. కొన్ని రకాల అనారోగ్యాలు ఆ భూమితో అనుసంధానం అయినప్పుడే ఆ అనారోగ్యాలు తగ్గుతాయి. కానీ భూమికి దూరం అయిపోతున్నాం. మీ కార్యాచరణలన్నీ ప్రేమపూరితం కాగానే సాగితే భూమి పూర్తి సృష్టి శక్తులను సమీకరించుకోగలుగుతుంది. మనం ఎప్పుడైతే సరైన విధంగా ప్రేమపూరితంగా జీవిస్తే భూమి ఎన్నో సృష్టి శక్తుల్ని సమీకరించుకుంటూ ఉంటుందట. భూగర్భపు చమురు నిక్షేపాలు కోసము త్రవ్వకాలు జరిపే ముందు తమ కార్యం సానుకూల్యం కావాలని భూమిని ప్రార్థించాలి. భూమాతను ప్రార్థించి భూమి నుంచి ఎన్నో వనరులను సృష్టించి ఇస్తుంది అమ్మక మనకి. ఇక్కడ మనకి వ్యవసాయమే అండి, ఎన్నో పంట పొలాలు వేసుకుంటున్నాం. కానీ ఎక్కువ దిగుబడి రావాలని మరి రసాయనాలు, విపరీత రసాయనాలన్నీ వేసి భూమి యొక్క సారాన్ని మనము కొల్లగొట్టుకున్నాం. ఈ రోజున దిగుబడి లేదు. భూమికి సారం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే రసాయనాలతో మనం ముంచేసాము. ఎప్పుడైతే రసాయనాలతో ముంచేసామో భూమి సాగుబడి తగ్గిపోయింది. అందరూ ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే అమ్మ చెబుతుంది ఆ భూమాతని ప్రార్థించాలట. ప్రార్థించి అమ్మ నాకు మరి ఈ భూమిలో వచ్చిన సారంతోటే నేను జీవించాలి కాబట్టి నా మీద కరుణను జీవించని ఒక్కసారి అమ్మని కోరుకుంటే అమ్మ మరి మంచి వనరులను ఇవ్వడానికి భూమి నుంచి చమురు ఎన్నో పదార్థాలు సమృద్ధిగా మనకి
ఇస్తూ ఉంటుందట. మనకి కృతజ్ఞతా భావం ఉండాలి, క్షమాతత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే భూమాతను కోరుకుంటామో అవన్నీ మనకు అందిస్తూ ఉంటుంది. భూగర్భ చమురు నిక్షేపాల కోసం త్రవ్వకాలు జరిపే ముందు తమ కార్యం సానుకూల్యం కావాలని భూమిని ప్రార్థించే తత్వం మానవుల్లో మళ్ళీ ఏర్పడాలి. అది సహజ గుణము అని నిర్లక్ష్యంగా మనము ఉండకూడదు. ఆ భూమాతను ఎప్పుడైతే ప్రార్థిస్తామో మళ్ళీ ఆ తత్వం మరి అందరికీ రావాలి. ఎన్నో అద్భుతాలు ఇందువల్లే సాధ్యమవుతాయి. ఈ భూమిని ప్రార్థించడం వల్ల, కృతజ్ఞతా భావం కలగడం వల్ల, ప్రేమతత్వం కలగడం వల్ల ఎన్నో సాధ్యాలు మనం పొందగలుగుతాం. ఓ నవ్య నాగరికత ప్రణాళిక కార్యాచరణలోకి వస్తుంది. మానవుల్లో కొత్త ఎరుక ఏర్పడుతుంది. అదే ప్రస్తుతం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరిలోని ఇప్పటికే ఎంతో మార్పు వచ్చింది. అదే విధంగా అందరిలో మార్పు రావాలి. మీ శ్రమ వృధా కాదు. మీలాగే మానవులందరూ తమ వాస్తవాలను తామే సృష్టించుకోవచ్చన్న విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించగలిగినప్పుడే ఓ కొత్త గ్రహాన్ని మీరే సృష్టించుకుంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వాస్తవాలను వారే సృష్టించుకుంటారు. మరి ఎప్పుడైతే మనం ఆ అనుభూతిని పొందుతూ ఉంటామో మరి ఎన్నో కొత్త గ్రహాలను కూడా సృష్టించుకుంటామంట. భూమి బహు పరిధుల వాస్తవాలను ఢీకొనడానికి సమాయత్తం అవుతుంది. ఆ సమయంలో భూమి మీద ఎన్నో సంఘటనలు చోటు చేసుకోవచ్చు. మానవ మానసిక వ్యవస్థలలో అతి తీవ్రమైన కుదుపును సంభవించవచ్చు. వాళ్ళు ఆలోచన ధోరణులు, సత్యాన్ని అర్థం చేసుకునే పద్ధతులు కూడా అనూహ్యంగా మారిపోవచ్చు. సంభవించే తీవ్ర సంఘర్షణలే శుభ పరిణామాలకు మూలం అవుతాయి. మరి ఈ సంఘర్షణలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మార్పు కోసము. ఆ సంఘర్షణ జరిగినప్పుడే ఆ మార్పుకి నాంది పలుకుతుంది. అందుకని భూమి ఉన్నతపరుచుకోవడానికి ఎన్నో సంఘర్షణలు భూమి మీద జరుగుతూ ఉంటాయి. మీ ఆలోచనల పరిధులు పెరుగుతాయి. ఇతర వాస్తవాల్లోకి మీరు ప్రవేశించి అర్థం చేసుకుని వాటిని మీ జీవితాల్లో వినియోగించుకోగలుగుతారు. ప్రపంచాన్ని మార్చడం కాక ప్రపంచంలో మీరు మారుతారు. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేయకండి. ముందు మీరు మారండి. మీరు ముందు మారి ఒక అడుగు వేస్తే ప్రపంచం దానంతటి అదే మారుతుంది. ఎవరంతటి వాడు నేను మారాలి అని అనుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. నువ్వు మారకుండా ప్రపంచాన్ని మారుతానంటే అది ఎప్పటికీ అయ్యే పని కాదు. భూమి ఓ ఘన పదార్థం కాదని క్రోడీకరింపబడి ఉన్న శక్తి సమీకరణమే భూమి అనే ఆలోచనే ఆ శక్తిని సృష్టిస్తాయని మీరు అర్థం చేసుకుంటారు. ఎన్నో సంభావ్యతలున్న భూమండలంలో ఎన్నో సంభావ్యతలున్న మీరు ఈ తలంలోనే ఉన్నారు. ఈ అనంత పరిధుల వాస్తవాల్లో ఎరుకను సంపాదించుకున్న మీరు వివిధ వాస్తవాలు, భూమండలాలు ఎన్నో వాస్తవాల్లో మీరు ఎరుకను అర్థమవుతాయి. మీరు ప్రకంపన శక్తి సముదాయంలో నున్న స్మృతి మీకు లభిస్తుంది. మీ ఆచరణలోకి వస్తుంది. వివిధ ప్రకంపనాలలో స్పందించే సామర్థ్యము ఎన్నో విధాలుగా అర్థం చేసుకునే ప్రతిభ మీకు ప్రాప్తిస్తాయి. మీ నాడీ మండలం వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న 2 వీధుల రాజమార్గము బదులుగా 12 వీధుల రాజమార్గంగా మీ నాడీ మండల వ్యవస్థ పునర్నిర్మింపబడుతుంది. మరి 2గా ఉన్న ఆ జన్యువులు 10 జన్యువులు ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో మన జీవితం రాజమార్గమే అవుతుంది అని చెప్తున్నారు. మీ నాడీ మండల వ్యవస్థ పునర్నిర్మింపబడుతుంది. ఒకే సమయంలో జరిగిన ఎన్నో అనుభవాలు మీ జ్ఞాపకాల పరిధిలోకి వస్తాయి. మీరు వాటిని అర్థం చేసుకోవడానికి మొదట్లో కొంత తికమక పడవచ్చు. సరైన అవగాహన మీకు త్వరలోనే ప్రాప్తిస్తుంది. మీ జీవకణాల్లోని కాంతి నిక్షిప్త సమాచార కేసరాలు సజీవమై తమకు అందుతున్న సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని గ్రహిస్తూ ఉన్న మీ నాడీ మండల వ్యవస్థ దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తూ అనువదించుకోగలగాలి. ఎప్పుడైతే మీ జీవకణాల్లో అన్నిటిలోని కూడా కాంతితో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో మీరు అనుభూతి పొందడమే కాదు, ఎంతో మందిని ఆ కాంతి జ్ఞానాన్ని అందరికీ అందించగలుగుతారు, అనువదించగలుగుతారు. ఎందరో సభ్యులతో, ఎందరో పరిశీలకుల మధ్య ఎన్నో శక్తులు సమీకృతుల త్వరలో ధృవీకరింపబడుతున్నాయి. ఎన్నో పరిధుల ప్రపంచాల కల్పనలు జరుగుతున్న సమయంలో మానవత్వంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి.
ఎంతో బీభత్సం అల్లుకల్లోలము భూమి మీద జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంధియుగం కాబట్టి ఎన్నో ప్రళయాలు కూడా జరుగుతాయి. ఎన్నో దుష్ట శక్తుల యొక్క ప్రభావం చేత దేశాల మధ్య యుద్ధాలు జరగవచ్చు, భూకంపాలు వరుసగా సంభవించవచ్చు. ఇలాంటివి ప్రస్తుతం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. భూమి తన శృంఖలాలను త్రెంపేసుకుంటుంది, తనను తాను పునర్నిర్మించుకుంటుంది. కొన్ని జంతువులు, చేపలు భూమి మీద నుంచి మాయమైపోతున్నట్లు మీరు అనిపించవచ్చు. కొన్ని జంతువులు చూడండి, కొన్ని జంతువులు మాయమైపోయింది. ఇప్పుడు చిలకలు ఎక్కడ కనిపించట్లేదు, పిచ్చుకలు ఎక్కడ కనిపించట్లేదు. కానీ అవి ఇంకో లోకంలో ఉంటాయి. వాటి పని భూమి మీద అయిన తర్వాత అవి ఆ లోకానికి వెళ్ళిపోతాయి. అవి ఎదురు చూస్తూ ఉంటాయట మన రాక కోసం. భూమి మీద నుంచి మాయమైపోతున్నట్లు మీకు అనిపించవచ్చు. నిర్మింపబడే నవ్య పరిధుల ప్రపంచంలోనే అని వెళ్తూ మీ రాక కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాయి. కొన్ని జీవులు, జంతువులు, పక్షులు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ అంతరించిపోయాయి అనుకుంటాము, అవి ఎక్కడ ఏమీ అంతరించవండి. ఆ లోకంలో మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయంట. 3 పరిధులు వాస్తవంలో ఉంటున్న మీరు 4వ పరిధిలో అందులోకి రాబోతున్నారు. 4 పరిధుల వాస్తవాలు అనుభవాలను 3 పరిధుల వాస్తవాల్లో పోల్చి అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. మీకు ఈ సామర్థ్యం లభించినప్పుడు మరో కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తారు. ఓ కళ నుంచి మేల్కొన్నట్లు అప్పుడు మీకు అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ పరిధులు దాటుతూ ఉంటామో మనకి ఒక కళలో జరుగుతున్నట్లు అనిపిస్తుందట. ఆ పాత జీవితం పోయి కొత్త జీవితంలో ఎంతో ఆనంద అనుభూతులు చెందుతూ ఉంటామంట. భూమి మీద సామరస్యాన్ని సమ్మతించిన కోట్లాది మంది ఇక్కడ నుంచి నిష్క్రమిస్తారు. ఇక భూమితో సామరస్యం కలిగి ఉండకపోతే వాళ్ళు ఈ భూమిని వదిలి నిష్క్రమిస్తారట. ఈ భూమి మీద ఉండే అర్హతను కూడా పోగొట్టుకుంటారు. మానవ చైతన్యంపై దీని ప్రభావం ఎంతైనా ఉంటుంది. మానవుడి యొక్క చైతన్యంపై ఈ ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే భూమాతతో అనుసంధానమై ఉండకపోతే సర్వజీవి కోటిని నాశనం చేస్తూ హింసా ప్రవృత్తిలో ఉన్న వారికి ఈ భూమి మీద జీవించే హక్కు లేదని చెప్తున్నారు. భూమి పరిధిని విస్తృతం చేసుకోండి. ఉద్యోగ వ్యాపారాలు, నిద్రా భోజనాలే కాక ఇతర వాస్తవాలను కూడా గ్రహించండి. మీకు ఉద్యోగాలు, వ్యాపారాలు, నిద్ర, భోజనం ఇవే ముఖ్యం అనుకుంటున్నారేమో. అవన్నీ జీవించడానికి మాత్రమే. కానీ ఈ జీవితం ఈ భూమి మీద పని అయిన తర్వాత మరి మనం కూడా ఏదైతే సంపాదించుకోవాలో దాన్ని కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. భూమి మీద పరిణామాలు సంభవిస్తున్నప్పుడు అందరి అనుభవాలు ఒక్కలాగే ఉండవు. కొందరికి భూమి మీద వినాశనం కనిపిస్తుంది. ప్రకంపనాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్న వారికి భూమి మీద ప్రకంపనాల మార్పు అనుభవంలోకి వస్తుంది. ఈ భూమి వైపరీత్యాలు వచ్చేటప్పటికి కొంతమందికి చాలా బాధాకరంగా ఉంటుంది. కొంతమంది ఆస్తులు నష్టపోతూ ఉంటారు. కొంతమందికి మరి ఆనంద ప్రకంపనాలు కలుగుతూ ఉంటాయట. ఒక్కొక్క ఆత్మస్థితిని బట్టి ఒక్కో విధంగా అనుభూతిని పొందుతూ ఉంటారు. కొందరు ప్రాణాలనే పోగొట్టుకుంటూ ఉంటారు. సంక్షోభాలు ఏర్పడుతూ ఉంటే మరికొందరికి బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది. కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే మరి కొంతమందికి ఎంతో ఆనందాన్ని అనుభూతులు పొందుతూ ఉంటారట. ఈ సమయంలో అన్ని సంభవాలే అవుతాయి. ప్రతి కూడా సంభవమే. ఆలోచనలే సృష్టి మూలాలుగా ఉన్న సంఖ్యాత్మక ప్రపంచంలో మీరు ఉంటున్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ప్రతి క్షణము మీ ఆలోచన మీ ఎరుపుతో ఉండాలి. ఆ విషయం మర్చిపోకండి. మీ అంతరంలోని సంక్షోభాలే బాహ్యంలో భౌతికంగాను బాహ్యంలో జరిగే పరిణామాల వల్ల మీ అంతర్నిర్మాణం ఈ భూమి మీద సంభవిస్తూ ఉంటాయని మర్చిపోకండి. మీ ఆలోచనలు, మీ భావాలే మీ జీవితాన్ని నిర్మించేది. అది మాత్రం మర్చిపోకండి. పూర్తి ఎరుగుతో జీవించండి. ఈ శక్తులను మీరే సమీకరించుకుని మీ బాధ్యతను మీరే స్వీకరించండి. పరీక్షకు నిలబడండి. ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి మనకి. అన్ని సుఖవంతంగా ఉండవు. ఎన్నో కష్టమైనవి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈ పరీక్షలన్నిటినీ కూడా తట్టుకోగలిగే శక్తిని మనం సమీకరించుకోవాలి. కాంతితో అనుసంధానం అయినప్పుడు మాత్రమే ఈ పరీక్షలన్నిటినీ కూడా మనము అధిగమించగలుగుతాము. సరైన చోట్ల సరైన పనినే సకాలంలో చేస్తూ మీరు ఉండండి. సరైన పనులనే ఎంచుకోవాలి మనం. సరైన చోట
ఎక్కడైతే ఏది అవసరమో సరైన విధంగా సరైన ఆలోచన విధానంతోనే మనము సరైన విధంగా జీవించడం, ఎరుకతోనే ఉండండి అని చెప్తున్నారు. ఎరుకతోనే జీవించండి. ఎరుక ప్రతి క్షణము ఎరుకతో ఉన్నప్పుడే, ఎరుకను కోల్పోయామా వెంటనే మనము బానిస జీవితమే. ఇంతకాలము మనం మరి వాళ్ళు ఆ ప్లైడియన్స్ చెప్తున్నారు. ఆ దుష్ట శక్తుల యొక్క బానిస జీవితంలోనే మనం జీవించాం. మరి ఇప్పుడు ఆ బానిస జీవితం నుంచి మనం విడుదలయ్యి ఈ కాంతి శరీరదారులుగా ఉండి మన జీవితాన్ని ఆనందమయం చేసుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అందుకనే ఎరుకను కోల్పోయామా మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. ఆ ఎరుకను కోల్పోకుండా ఎన్నో దుష్ట శక్తులు కాచు కూర్చుంటున్నాయి. భూమి ఇప్పుడు అసెండ్ అయ్యి మరి శక్తివంతంగా మారుతుంది. భూమి మీద ఎంతో మంది మానవులు అందులో ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పు వల్లే సకల జీవకోటిని పరిరక్షించుకోవాలని మన గురుదేవులు సంకల్పించిన సాకార ర్యాలీలు, మహాకరుణ ర్యాలీలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో సంస్థలు ఈ పోరాటంలో పాలు పంచుకుంటున్నారు. మరి భూమికి ఎంతో ఆనందదాయకమైన పనులు చేసినప్పుడు మనల్ని నిరంతరము సంరక్షిస్తూ ఉంటుంది భూమాత. మరి ఎరుకతో జీవించండి. భౌతిక సంపదల కన్నా ఆధ్యాత్మిక విలువలే గొప్పవన్న విషయాన్ని మర్చిపోకండి. ఈ భౌతిక జీవితమే, భౌతిక సంపదలే గొప్పవి అని మన సమయాన్నంతా ఆ భౌతికమైన సంపదల కోసమే వెంపర్లాడుతూ ఉన్నాం. ఎంత కావాలి మన జీవితానికి? తినడానికి, ఉండడానికి ఉంటే సరిపోతా? ఇంకా మితిమీరిన కోరికలతో, సంపదలతో మన సమయాన్నంతా కాలయాపన చేసుకుంటే సమయం చాలా చాలా విలువైంది. ఆ సంపదలేమీ శాశ్వతం కాదయ్యా. గొప్పవని అనుకుంటున్నారేమో, అవేమీ విలువ లేనివే. విలువైన ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోండి. ఆ విషయం మర్చిపోకండి. ఎరుకతో జీవించండి. అంతఃప్రజ్ఞతో వెలిగే మానవుల వల్లే సంఘీభావం భూమి మీద ఏర్పడుతుంది. అంతఃప్రజ్ఞ, అంతరంగంలో ప్రజ్ఞను ఎప్పుడైతే మేల్కొంటామో సంఘీభావము అంటే కలిసి దేనినన్నా మనము సమర్థవంతంగా చేయగలుగుతాము. సంఘీభావము అందరూ ఒకే ఆలోచనతో, ఒకే మాటతో మరి ఒక సంఘంగా ఏర్పడి కలిసి ఆ వ్యవహారాలన్నీ చేసినప్పుడే మనం అవి సంపూర్ణంగా చేయగలుగుతాము. ఆ సంఘీభావాన్ని మనము ఆ ప్రజ్ఞ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే సంఘీభావానికి అంగీకరిస్తారు. అలాంటి సంఘమే అభివృద్ధి పదంలో సాగుతుంది. అలాంటి సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. భూమిని మీరు ప్రేమిస్తూ దాని ప్రేమను పొందండి. భూమిని ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో ఆ సంఘీభావం ఏర్పడుతుంది. ఆ సంఘీభావం ద్వారా మాత్రమే మనం దేనినన్నా మనం పొందగలుగుతాము. ఎప్పుడైతే భూమాతను ప్రేమిస్తూ ఉంటామో ఆ ప్రేమను మనం కూడా పొందుతాము. అందుకనే వేదంలో చెప్తారండి, సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తోభ్యం పాదస్పర్శాం క్షమస్వమే పాదస్పర్శాం క్షమస్వమే. అమ్మ భూమాత, నిన్ను తొక్కవలసి తొక్కుతున్నాను, నా కాళ్ళతో తొక్కుతున్నాను. నన్ను క్షమించు తల్లి. నీకున్న సహన శక్తిని నాకు ప్రసాదించమ్మా. మరలా నేను నిద్రపోయే వరకు నన్ను కాపాడే బాధ్యత నీదే అని ఒక్కసారి భూమాతను తెల్లవారు లేచిన వెంటనే ఆ భూమాతకి నమస్కరించుకుని ఈ శ్లోకం చెప్పుకుంటే మరి మనము ఎవరినన్నా విడిచిపెట్టి ఉంటామేమో కానీ ఈ భూమాతను మాత్రం విడిచిపెట్టి ఉండము. తల్లి గర్భము నుంచి వచ్చిన మొదలు మళ్ళీ భూమాత గర్భంలోకి వెళ్ళే వరకు కూడా భూమితోనే మనము అనుసంధానమై ఉంటాం. అలాంటి భూమాతని, ఆ ప్రకృతి మాతని మనం విధ్వంసం చేయకుండా చేసే వాళ్ళకి అవగాహననిచ్చి దాన్ని ఆపే ప్రయత్నం మనం చేద్దాం. సంఘీభావంతో జీవిద్దాం, ఎరుకుతో జీవిద్దాం. ప్రేమ, కరుణ, దయ, క్షమాతత్వం ఇలాంటి సుగుణాలతో మన యొక్క చైతన్యాన్ని పెంచుకుందాం. కాంతి శరీరధారులుగా ఉందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మరియు మీకోసం ఛానల్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.